ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా సోమలకోటలో ఉన్నటువంటి సీతారామ కాలనీలో ఉన్నాం. అందరూ కూడా తెలిసిందే, గత ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన స్థానికంగా సంచలనంగా రాయడమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ యొక్క జరిగినటువంటి త్రిబుల్ మర్డర్ అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల నుంచి కూడా పోలీసులు అయితే దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఆ కీలక ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వెంటనే 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో అనేక అనుమానాలు రేకెత్తించినప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అనేక ఆధారాలు అయితే సేకరించి ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి నిందితుడిని ఇప్పటికే ఒకరినైతే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికైతే ఏదైతే భర్తను కూడా పక్కన అనుమానించారు, అలాగే భార్య మాధురితో పాటు అలాగే ముగ్గురు చిన్నారులని కూడా నిస్సీతో పాటు ఫ్రైజీని ఇద్దరిని కూడా అతి దారుణంగా చంపినటువంటి ఎవరైతే ఉన్నారో అతను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే ఈ యొక్క ఘటనలో ముఖ్యంగా చూసుకుంటే ఈ సీతారామ కాలనీలో ఆ యొక్క ఘటన జరిగిన 3 రోజుల నుంచి కూడా చీకటి పడితే చాలు అందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ముగ్గురు అంటే ఇదే వీధిలో ఆడుతూ పాడుతూ సరదాగా చిన్నారులు ఎవరైతే ఉన్నారో నిస్సీతో పాటు అలాగే ఫ్రైజీ ఇద్దరు కూడా ఎంతో అల్లారు ముద్దుగా అలా తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రసాద్ కూడా పెంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ఈదులో ప్రతి ఒక్కరు కూడా నిస్సీ ఇద్దరు చిన్నారులు కూడా వాళ్ళు ఇదే ఈదులో ఆడుకుంటూ ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం బాబాయ్ అబ్బాయి చిన్న ఇలా ఈ విధంగా పలకరించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టే విధంగా కూడా ఇక్కడ ఘటన అయితే మర్చిపోలేకపోతున్నారు. అక్కడ నిస్సీతో పాటు అలాగే చిన్నారులు ఎవరైతే చిన్నారులు ఇద్దరు కూడా ఈ విధంగా హతమార్చిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని విధంగా కూడా ఉంటున్నారు. చూడొచ్చు కొంతమంది అయితే ఇక్కడ నిర్మానుష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటి సమీపంలోనే అన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ భయభ్రాంతులు గురవుతున్నారు. చీకటి పడితే మొత్తం తాళాలు కూడా వేసుకుని అందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒక ఇంటిని అదే సమీపంలో ఉన్నటువంటి ఇదిలో సీతారామ కాలనీలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చుట్టుపక్కల వారందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి కొంతమంది అయితే చుట్టాల బంధువుల ఇంటికి కూడా వెళ్ళారు. కొంతమంది అయితే గత ముందు నుంచి కూడా ఇళ్ళలో కూడా లేకపోయినప్పటికీ ఇక్కడ మనిషి కూడా ఎవరు కూడా మనకి చూస్తే ఇక్కడ నుంచి 3 ఇళ్ళు అటుగా కొంతమంది కనపడుతున్నారు తప్ప ఈ యొక్క సమీపంలో ఎవరో కూడా కనపడని పరిస్థితి కనపడుతుందో చెప్పాలి. చూడొచ్చు మనం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆదివారం తెల్లవారితే చిన్నారులు ఎవరైతే ఉన్నారో మాధురితో పాటు అందరూ కూడా లేచి సరదాగా ఆ రోజు అంతా లేచి సండే స్కూల్కి వెళ్ళాలనుకునే వెళ్తారు. కానీ ఆ రోజైతే మాత్రం జరిగినటువంటి ఘటనతో ఉదయం ఆ తండ్రి వచ్చాడు. ఎవరైతే ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి తాతయ్య గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఉండేవారు చిన్నపిల్లలు, అసలు పెద్దవారు ఉంటే అటువంటి ఇదవ్వచ్చు, కానీ చిన్నపిల్లలు ఏం చేశారనే పాపం అని కూడా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు. చెప్పండి తాతయ్య, చిన్న నిస్సి వీళ్ళు కూడా ఎలా వచ్చి నిత్యం కూడా అండి నా దగ్గరికి వచ్చి తాతయ్య తాతయ్య అంటా కూర్చుంటా ఉండిపోరు, ఇలాగే ఇక్కడే కూర్చుండిపోరు, తాతయ్య అంటా ఉండిపోరండి. ఏ విధంగానే అల్లర్లు చేసేవారు కాదండి. చదువుకుంటూ హోంవర్క్ రాసుకుంటూ ఉండేవారండి. వెళ్తే అక్కడికి సరదాగా వాళ్ళ పెద్దమ్మగారు అంటే సరదాగా బంధుత్వం కాదు, కానీ పెద్దమ్మగారు అంటూ ఆ పెద్దమ్మగారు ఆ పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసేవారండి. అలాంటిది పసిపిల్లల్ని చంపేశారు అన్నట్లయితే నాకు దుఃఖమే, నాకే కాదండి కాలనీ అందరూ ఏడుస్తున్నారు బాబయ్య. వాళ్ళకి ఉరి తీసేయాలండి బాబయ్య. ఏం చేత పసిపిల్లలు లేని పిల్లల్ని చంపుకుంటున్నా బాబు. అదే చేత అంటే తగిన శాస్తి ప్రభుత్వం వారు కలుగు చేసుకుని చెయ్యండి బాబయ్య. ఆ రోజు నైట్ మరి ఏమైనా ఇక్కడ ఇంటి పక్కన ఉన్నారు, కేకలు ఏమైనా వినబడి మీకు రాత్రి సమయంలో? ఏమీ వినపడలేదు బాబు అసలు. నేను ఏంటంటే అనారోగ్యవంతుడండి, తలుపులు వేసేసుకొని ఉంటానండి. నేను అటు తలుపులు అసలు తీయనండి. అదేంటి బాబు కేకడ పడితే అందరూ కూడా ఎవరు కూడా రావడం లేదట ఇటు సైడ్, సరిగా భయం పెడుతున్నారు కదా, అందరూ కూడా భయపడుతున్నారు కదా బాబు. చీకటి పడితే ఎవరైనా వస్తున్నారు ఇలాగా చీకటి పడితే రావట్లేదండి, సరిగ్గా ఎవరూ రావట్లేదు బాబు, ఎవరు రావట్లేదు. భయం వేసి ఇక్కడ పరిస్థితి ఆ వేళ జరిగిన పరిస్థితిని బట్టి ప్రజలకు భయపడుతున్నారండి. అదేంటి ముఖ్య కారణం. అతను చాలా ద్రోహం చేశాడండి బాబోయ్.
అనేది ఏమైనా తెలిసిందా తాత? మరి ఎవరన్నా ఇంత గతంలో ఇప్పుడు అనుమానిస్తున్న వ్యక్తి ఇక్కడికి వచ్చేవాడా గతంలో ఏమన్నా? నేను ఎప్పుడు చూడలేదు బాబు, ఓకే. చూడలేదండి. నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు, మేము ఇంటి పక్కన ఉన్నా చూడలేదండి. అయ్యా, చూస్తున్నాం ఇది అక్కడ తాత అయితే ఇక్కడే మా ఇంటి పక్కనే కూర్చుని ఉన్నారు. ప్రతిరోజు కూడా తను ఒక్కడే ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఘటన జరిగితే చిన్నపిల్లలు తన పక్కనే ఉండి ఆడుకుంటూ ఒక పక్కన చిన్నారి వచ్చి హోంవర్క్ రాసుకుండేదని, అలాగే మరో పక్కన మరొక అక్క వచ్చి నిసి వచ్చి ఇక్కడ ఉండేదని కూడా అటు కూర్చుని ఉండేవారని కూడా చెప్పుకొస్తున్నారు తాతయ్య. మనం ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఈ విధంగానే మొత్తం అటు ఇటు కూడా కూర్చుని ఉండి వాళ్ళు సరదాగా మాట్లాడేవారని కూడా తాత అయితే చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మనం వీధిలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారని కూడా ఒక పక్కన చెప్పుకొస్తున్నారు. తనతో స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు వాళ్ళందరూ చాలా భయభ్రాంతులు గురవుతున్నారు. మరో పక్కన తనతో పాటు ఆటోలోనే ప్రతిరోజు కూడా వెళ్ళేవారు. ఇక్కడ పక్కనే కొట్టు ఒకటి ఉంది, చిన్న కొట్టు ఉంది. కొట్టులో ఆమెను కూడా అడుగుదాం. ఇక్కడ పక్కనే ఇంటికి 2 అడుగుల దూరంలోనే ఒక 2 ఇళ్ళు తర్వాత కొట్టు ఉంది. అమ్మ, ఇక్కడ చిన్నారులు రోజు కూడా వచ్చేవారు నీ దగ్గరికి? వచ్చేవారండి. ఏం కొనేవారు నీ దగ్గర? పాపం తినబడి సామాన్లు అన్నీ కొనుక్కునేవారండి. రోజు ఈ సాయంత్రం 4 అయ్యేసరికి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి పిల్లలు కొనుక్కునేవారండి. రోజు వెళ్ళను రాను భయం భ్రాంతులతోటి మేము ఇక్కడ ఉండవలసి వస్తుంది. 6 అయ్యేసరికి ఎవరు రావట్లేదు జనాలు. అదేండి. అంటే అప్పుడు ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే తండ్రి ఎలా ఉండేవాడు తనతో పిల్లలతో? సరదాగా ఉండేవారండి, సరదాగా ఉండేవారు. పిల్లలకి ఇప్పించడం చేయను. తల్లి కూడా అలాగ చూసేది. భయభ్రాంతులతోటి జనం అసలు ఎవరు రావట్లేదండి. చాలా భయభ్రాంతులతోటి ఉండడం చేయను ఉంటున్నారండి. షాప్ కూడా ఉన్నదా లేదా అని అనిపించినట్టు అంత జనానికి ఇదిగా కనిపిస్తుందండి. జరిగిన ఘటన మరి చూడాలి, ఎలా అనుకోవాలి? చిన్నపిల్లలను కూడా ఇలా చేయడం ఎంత దారుణం అనుకోవాలి? చాలా దారుణం అండి. పెద్దోళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు, కానీ దెబ్బలాడుకుని పోవాలి, కానీ అలాగే పిల్లల్ని కూడా లేకుండా చేశారు అని చాలా బాధగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి ఇంకా 6 అయిందంటే ఇంకా ఇప్పుడు వస్తున్నారు కానండి, ఈరోజు వస్తున్నారు. నిన్నటి వరకు ఎవరు రాలేదు. అదే దీపాలు పెట్టారంటే ఇంకా అది రావట్లేదు. షాప్ వేసుకుని మేము ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదివరకు అయితే ఇక్కడ ఉండేవాళ్ళం అండి, మేము ఇక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడేమో కొద్దిగా భయంతో మేము నైట్కి వెళ్ళిపోతున్నామండి, అంతే. వాళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళు చెప్తున్నటువంటి వేదన. ఇక్కడ చిన్నారు ఉంది. నిశ్చి తెలుసా నీకు? నిశ్చి తెలుసా? ప్రైజ్ తెలుసా? మరి చదువుకునేవారు నీతోనే క్లాస్కి వచ్చేవారా? తెలుసండి. ఎలా తెలుసు? ఎలా ఉండేది నీతో ప్రైజ్? ఫ్రెండ్స్గా ఉంటుందండి. ఫ్రెండ్ అండి. రోజు మా ఇంటికి వచ్చి ఆడుకుంటుంది, రాసుకుంటుంది, అన్ని చేస్తుందండి. చేసి ఏమంటే తెస్తానండి, ఏం చేయకుండా కొట్టకుండా ఆడుకుంటాను. ఫ్రెండ్స్గానే ఏం చేయకుండా ఉంటామండి, అంతే అండి. మరి ప్రైజ్ లేదు, ఇప్పుడు ఎవరితో ఆడుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ ఆ పేజీ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఆడుకుంటున్నానండి. ఇప్పుడు ఆడుకుంటున్నావా? మరి ప్రైజ్ ఏమైంది అంటున్నారు ఇక్కడ అడుగుతుంది? ఏమో నా తలదండి. మరి కనపడుతుందా? తనకు కనపడుతున్నారు 2 రోజులు పట్టించి ఇక్కడ? కనపడలేదండి. ఏంటో ఎందుకు కనపడతలే? అడిగావా ఎవరినన్నా? కనపడతలేదు, ప్రైజ్ ఏమైందని అడిగావా? అడిగానండి. ఏమైంది అంటున్నారు? ఏటో మాట్లాడుతున్నారండి, నా తలదండి. ఏం చదువుకుంటున్నావు నువ్వు? తాడండి. ప్రైజ్ ఏ క్లాసు? పేజీ నా తలదండి. మామూలుగా ఆడుకుండేవారే? ఓకే, చూసాం చిన్నారి మాటల్లో కూడా చూసాం. ప్రైజీ ఇదే చిన్న పాప. ఆ ప్రైజీ అంటే తను ఇదే వీధిలో ఆడుకుంటూ ఉండేది. తను ఈ విధంగా దూరం అయిన నేపథ్యంలోనే చిన్నారులు అయితే చాలా వాళ్ళంతా కూడా నిన్న మొన్నటి వరకు కూడా సరదాగా ఆడుకున్నటువంటి
చిన్న ప్రైజీ కూడా లేదంటూ కూడా చిన్న పాప మాటల్లో కూడా చూస్తాం. ఈ విధంగా పెద్దవారిని ఏదన్నా చేయొచ్చు, కానీ చిన్నపిల్లల్ని ఈ విధంగా కనికరం లేకుండా అతి దారుణంగా చేయడంపై ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ స్థానికులు ఉన్నారు, చిన్నపిల్లలతో కూడా ఆడుకునేవారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇంటి పక్కన ఉన్నటువంటి మరొక చిన్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ చీకటి పడితే చాలు ఈ విధంగా తలుపులు వేసేస్తున్నారు. అమ్మ ఏం పేరు నీ పేరు? కేజీఆరా? ఓకే, ఏం చదువుతున్నావు? చెప్పు చెప్పు ఏం చదువుతున్నావు? అంగన్వాడీకి వెళ్తున్నావా? నిస్సి తెలుసా నీకు? నిస్సి తెలుసా? వాళ్ళు ఏంటి నీ ఫ్రెండ్సా? మరి ఇప్పుడు ఆడుకుంటున్నావు, ఎవరితో ఆడుకున్నా? అప్పుడు వాళ్ళతో ఆడుకునేదానివా నువ్వు? మరి ఇప్పుడు ఏమేమి వేరట? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? చెప్పారు ఎవరన్నా? ఏమైందట? చచ్చిపోయారంట. అరే, మరి ఆడుకుంటున్నప్పుడు ఎవరితో ఆడుకుంటున్నావు నువ్వు? వాళ్ళతోనా? మొన్నదాకా ఆడుకున్నప్పుడు ఆడుకునే వాళ్ళు లేరు ఎవరన్నా? ఇది పరిస్థితి. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అమ్మ ఇక్కడ చీకటి పడితే అందరూ కూడా భయం పడుతుంది. ఆరవదోడికి పడుకుడిపోతున్నామని భయం వేసి ఇంట్లో అండి, మళ్ళీ ఇక్కడ కూడా ఉండట్లేదండి. ఒక్కొక్కరిని 4 వేసి ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుంటున్నామని భయం వేసి. ఏమైంది మామూలుగా? అంటే భయం వేసా మామూలుగా జరిగిన ఘటన కోసమా? భయం వేసానండి. మరి ఎప్పుడు జరగలేదు కదండి, ఇంతమంది కొంపల్లో జరిగిందంటే మరి భయమే కదండి. ఎక్కడో జరిగింది చూసాం, ఇప్పుడు ఇంటి పక్కనేనండి, ఇది 4వ ఇల్లు అండి. మరి భయం ఉంటుంది కదండి. మరి మాకు పిల్లలతో ఉన్న వాళ్ళు గుమ్మాలో ధైర్యంగా పడుకున్నదాన్ని మా అన్నయ్య వాళ్ళని వేసుకొని పడుకుంటున్నానండి నేను ఇప్పుడు. చాలా పిల్లలతో కూడా ఆడుకునేవారు? అయ్యో, పిల్లతో ఆడుకుంటేవారండి. పిన్ని నీసి వచ్చేవారండి. అలా ఆడుకుంటా స్కూల్ నుంచి వచ్చి ఏమైనా తినేసి వచ్చి ఆడుకుంటేవారండి. ఆ రోడ్డు మీదేనండి ఆడుకుంటేవారండి ఆ పిల్లలు. అదేండి భయం. ఇప్పుడు ఆ పిల్లలేనండి అందరికీ గుర్తొచ్చేది. చాలానండి పిల్లల గురించికేనండి అందరం ఏడ్చేది. అంటే పెద్దవాళ్ళని ఏదన్నా చేసుకున్నా పర్లేదు, అంటే చిన్నపిల్లల్ని ఏ విధంగా చేసిన వాళ్ళు మరి ఏం చేయాలంటే? చంపేయాలండి కంపల్సరిగానండి. మేము కోరుకుండేది అదే కోరుకుంటున్నామండి. ఆ పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారా? ఆ తండ్రి కన్నా వదిలేలేదండి మాకు. ఆ అబ్బాయి అతను బాబోయ్, ఆ అబ్బాయి పేరు ఎత్తుతుంటేనే మాకు ఎంత చిరాకు వస్తుందండి. చంపేయాలండి అలాంటి వాడిని. లేదండి, చూడలేదు. ఈదుల్లోకి గట్ట రావడం గట్ట మేము చూడలేదు. అందరూ కూడా ఆగ్రహావేశాలు అయితే చెందుతున్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు ఏం చేశారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కంటతడి పెట్టుకున్నారు. గురించేనండి మేము బాధపడేది అంతానే. ఆమె తప్పు చేసిందో ఒప్పు చేసిందో మేము ఎవ్వరు చూడలేదండి. అన్నా కూడా మేము సరిపోమండి. అది ఎలా జరిగిందో కూడా మాకు తెలియదండి. పిల్లల్ని చంపడం ఏంటనేసి ఇప్పుడు మాకు బాధ. అప్పుడు చంటి పిల్లల్ని చంపేశారండి. ఇప్పుడు తనకి ఏంటి, తనకు పరిష్కారం ఏంటి, ఏం చేస్తారు మీరు? ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? తను తీసుకొచ్చి అప్పచెప్పుతారా, లేకపోతే తను ఏదైనా తగిన శిక్ష వేస్తారా? ఏటో మాకు తెలియాలండి ఆ కారణం. ఎప్పుడో ఉండేవారు. అప్పుడు ఆ అమ్మాయి కట్ట ఇక్కడ ఉండేది కాదండి. అవి ఉండక ముందు మా ఇంట్లోనే ఉన్నారండి 2 సంవత్సరాలు. అప్పుడు కూడా ఇలాంటి గొడవలు లేవండి. ఇలాంటి గొడవలు లేవు. అక్కడ ఇల్లు కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారండి. అక్కడికి వెళ్ళిపోయి వచ్చాక మరి వాళ్ళిద్దరికి ఎలాగా కలిసిందో మాకు తెలియదండి. ఇక్కడ కూడా అమ్మాయి కూడా లోన్ నుంచి బయటకు వచ్చేది కదండి. వాళ్ళ ఆయన కూడా లోన్ నుంచి బయటకు వచ్చి పక్క వాళ్ళతో మాట్లాడతాం గట్ట ఏముండేది కదండి. వాళ్ళకి అసలు ఆ పిల్ల కూడా వచ్చేది కాదండి. పిల్లలతో ఉన్న గట్టికి ఏదైనా కొనుక్కోవడానికి కొట్టుకాడ కూడా రాలేదండి. ఆమె తప్పు చేసిందంటే మేము నమ్మలేదండి సేనాల్లో. మరి ఇప్పుడు ఎలాగ జరిగిందంటే ఇప్పుడు మేము ఆశ్చర్యపోతున్నామండి. మేము ఇప్పుడు ఆమె చచ్చిపోయిందని కూడా మేము బాధపడతా లేదండి. ఆవిడ ఏదో తెలుసో తప్పు చేసిందో ఒప్పు చేసిందో అనవసరం. బిడ్డలు ఇప్పుడు ఉన్న వాళ్ళు బిడ్డలు ఎలా కాపుదాలు కాసుకోం, ఉన్న సంటి బిడ్డలకు ఎలా రక్షణ? 2 రోజులు బట్టి మేము అన్నం తింటున్నామో నిద్రపోతున్నామో లేదో భగవంతుడు తెలుసు. భయంకరంగా ఉంటుందండి. ఇలాగ బాబోయ్ ఇదేంటి మరి కాలనీ వచ్చిందండి, ఎవరెవరో తెలియని వాళ్ళు గట్టా వస్తున్నారు. మాకు ఎవరు వస్తున్నారో కూడా మాకు తెలుస్తులేదు. ఇంట్లో ఎప్పుడో స్థానికంగా ఉన్న వాళ్ళు మేము ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పైగా వచ్చిన వాళ్ళు గొడవలు మరి మాకేం తెలుస్తాయండి? అనవసరం. ఆ అమ్మాయి విషయం కూడా తెలియదండి. పక్కింటి కూడా రాని పిల్ల మరి ఎలా తప్పు చేసిందో, ఎలా రప్పించుకుందో, ఎలాగుందో కూడా మాకు తెలియదు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళకుండా ఏడుస్తున్నారంటే చిన్నపిల్లలు. ఆ పిల్లతో వెళ్ళి పిల్లలు కూడా బాధపడుతున్నారండి. చాలా 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 దుఃఖంగా ఉన్నదండి, బాధగా ఉన్నదండి. ఈ పిల్లలు ప్రాణాలే పోయాయి. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏ దారి లేదు కదా. వాళ్ళని
ఇబ్బంది చేసేసాడు, వీళ్ళని ఇబ్బంది చేసేసాడు. అందరినీ దిక్కుమాలను చేసేసాడు కదా. ఆడు బాగానే కూర్చున్నాడు, బాగానే వస్తాడు. ఆ పిల్లల భవిష్యత్తు లేదు, ఈ పిల్లల భవిష్యత్తు అంతకన్నా లేదు. ఇప్పుడు భర్తలతో విడిపోయి వచ్చిన వాళ్ళు కూడా పిల్లలు తల్లులు ఉన్నారు. మరి వాళ్ళకి కూడా భవిష్యత్తు లేదు కదా. ఇప్పుడు ఆయన పెట్టి ఇంకొకరు కూడా అలాగే వస్తారు కదా. మరి ఇప్పుడు భయంకరంగా ఉందండి పరిస్థితి అంటానే. మరి ఆ భయంకరానికి ఏదైనా పరిష్కారం చూపించాలండి. ఎందుకంటే పిల్లలు కష్టపడుకొని బతుకుతున్నారు, తల్లులు అనగా పిల్లలు అనగానే. వాళ్ళకు కూడా కొద్దిగా న్యాయం చూపించాలి. ఎందుకంటే ఈ భయం ఇలాగే సాగిందనుకో గుండె ఆగిపోయి చచ్చిపోయే పరిస్థితిలో కూడా ఉన్నాం. ఏం చేస్తే బాగుంటుంది బాబు? అతన్ని జైలు గట్ట వేయొద్దు, తీసుకొచ్చి మాకన్నా చెప్పండి మొగోళ్ళకి చేత కాకపోతే. లేకపోతే వెంటనే ఊరన్న తీయాలి. పిల్లల గురించికే చంటి పిల్లల్ని నాశనం చేసేసాడు. అంటే ఎట్టసరంగా తొక్కు పారేసాడు. ఆడు తొక్కు పారేసాడు. పిల్లలు ఏం చేశారు? ఆడుకు లొంగింది కాబట్టి దాన్ని తీసిపోయి 3 ముక్కలు నరికేసుకోవాలి. పిల్లలు ఏం చేశారు బాబు? పిల్లల గురించికే బాధ అంత పేట అంతాను. ఒక్క రాజకీయ నాయకుడు ఓదార్చినా కూడా రాలేదు పేటల వాళ్ళు. లేరండి ఇక్కడ. రేపు ఎలక్షన్ వచ్చిందంటే పొలవమంట వస్తారు. ఓళ్ళైనా సానుభూతి చెప్పరాకన్నా వచ్చారు అయ్యగారు, చెప్పండి. ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఒక్క మగవాడు అన్నోడు కాపాడలేదండి పేట. అందరూ ఆడవాళ్ళమేనా? ఆడవాళ్ళమేండి? ఎవరు కూడా రాలేదు. ఆడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి. వాళ్ళకి చేత కాదు. ఆడవాళ్ళు ఏం చేస్తామో చేస్తాం. అప్పుడు ఆడు నడి రోడ్డు మీద గుట్టలు ఇప్పేసి ఆయన ఎలా చీరేస్తారో చీరతారో. ఆడవాళ్ళు మగవాళ్ళకి చేత కాదండి. తీసుకొచ్చి అప్పచెప్పండి. తీర్థ ఊరు తీసామనండి. వెంటనే జైల్లో పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ ఐదా వచ్చేస్తాడు. డబ్బు కట్టేసుకున్నాడు, ఎలాగా వచ్చేస్తాడు. వద్దు, మాకు తీసుకొచ్చి అప్పచెప్పండి. ఇక్కడ అందరూ మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు, ఆ మొగోడు అన్నవాళ్ళు లేడండి. ఏంటంటే అతన్న మట్టికి ఉరి శిక్ష కంపల్సరీ తీయాలండి. బేల మట్టికి ఎవ్వలో కూడా ఏ లాయర్ కూడా బేల మట్టికి ఇవ్వకూడదండి. తాతనికి కంపల్సరీ అండి. ఇప్పుడు ఈడయ్యాడండి, రేపొద్దున ఈయన చూసుకుని ఇంకొకటి తయారవుతాడండి. ఇక్కడ 3 చంపేశాడండి, అక్కడ 3 అనాథలు చేశాడండి. వాళ్ళు బతుకున్న శవాలండి. వాళ్ళు ఇక్కడ 3 పొట్టలు పెట్టుకున్నాడు. వాళ్ళు ఉన్నాయి ఇంకా బతుకున్న శవాలతో లెక్కండి. వాళ్ళు ఆడి మటుకి కంపల్సరీ ఉరి శిక్ష అండి. ఆడి మటుకి వదిలే పరిస్థితి లేదండి. ఆడికి మటుకి బేల మటుకి ఏ లాయర్ కూడా ఆడికి బేలు ఎత్తాక వీలు లేదండి. ఆడి మటుకి బయటకు వస్తాక అసలు వీలు లేదండి. ఆడికి మటుకు ఉరి శిక్ష కంపల్సరీ పడాలండి. అదే అండి ఇప్పుడు మేము అందరం కోరుకున్నది ఒకటేనండి. ఆడికి మటుకు ఉరి శిక్ష అండి. ఆడికి మటుకు ఎవరో బేలు మటుకు ఇవ్వకూడదండి. మా అందరితో ఒకటే మాట అండి. మేమందరం కూడా అదే కోరుకుంటున్నాము. ఇప్పుడు అతనికి ఆ భర్త అన్న వాళ్ళు ఎవరున్నారో ఆ భర్తకు మటుకు న్యాయం జరగాలండి. మేనైతే న్యాయం జరగాలండి. భర్తనే అనుమానించారు కదా అందరూ మరి. ఇప్పుడు ఫస్ట్ భర్తను అనుమానించారండి. ఇప్పుడు అది ఆయన కారు అనేసి నిర్ధారణ అయ్యిందండి. ఇప్పుడు అంత కూడా ఎవడో తెలిసిపోయిందండి. తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆడైతే మటుకు కంపల్సరీ వదలొద్దండి. అసలు నువ్వు వదిలితే మటుకి అసలు ప్రజలే ఊరుకోరండి. ఇప్పుడు ఎవ్వరు ఊరుకోరు. 3 రోజులు బట్టి కంటి మీద నిద్ర లేకోకుండా, కడుపుకి కూడు లేకోకుండా పిల్లలు మేము నిద్రాహారాలు మానేసి మేము పోరాడుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి న్యాయం జరగాలండి. కంపల్సరీ ఆయనకి న్యాయం జరగాలండి. పిల్లలు కూడా బెంగ పెట్టేసుకుంటున్నారట. పిల్లలు కూడా బెంగ పెట్టేసుకుంటున్నారండి. పిల్లలు మరి ఆడతా అందరితో పిల్లలతో కలిసిమెలిసి ఆడికిన పిల్లలండి. వాళ్ళు రోజు కలిసిమెలిసి ఈ టయానికి పిల్లలందరూ కలిసిమెలిసి ఆడికిన పిల్లలండి. పిల్లలకి జ్వరాలండి, భయపడిపోయి క్యారేజీలు ఎట్టినా స్కూల్కి వెళ్ళి ఇంటికి తెచ్చి పడేస్తున్నారండి అన్నాలు. మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే స్కూల్ అండి. ఒక ఆటో మీద వెళ్ళి వస్తున్నారండి రోజు. బల మార్కెట్ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. ఆ పిల్లలు మా పిల్లలు ఒకటే స్కూల్ అండి. రోజు డైలీ వెళ్ళి వస్తాం వల్ల మా పిల్లలు కూడా బెంగెట్టుకుని అన్నాలు కూడా తింటాం మానేసి జ్వరాలండి మా పిల్లలు ఇద్దరికి కూడా. అందుకని అలాంటి యదవని ఏం చేయాలంటే ఉరి శిక్ష కంపల్సరీ ఉరి శిక్ష అండి. ఆయన మటుకి బతించకూడదండి. ఇప్పుడు మేమైనా సరే ఇప్పుడు మాకు న్యాయం కావాలి. ఇప్పుడు అతను న్యాయం జరగాలని మేము చెప్తున్నామండి. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? ఇప్పుడు మేము చెప్పిన ఒక 2 మాటలకి మీరు 4 మాటలేసి చెప్తున్నారండి. అది కరెక్ట్ కాదండి. మేము చెప్పినయే మీరు మీడియాలో మొత్తం సోషల్ మీడియాలో అన్నీ రావాలండి. ఈయన కాకోకుండా వేరే ఏమొచ్చినా తర్వాత మేము కూడా చేయవలసింది మేము చేస్తామండి. ఆయనకి మటుకి ఏ లాయర్ కూడా బెయిల్ ఇవ్వకోకుండా చేయాలండి. ఇదే మేము అందరం కోరుకుంటున్నామండి. ఇది అందరూ కూడా ఆగ్రహావేశాలతో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. చీకటి పడితే కూడా అందరూ కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి. చీకటి పడితే ఎలా ఉంటుంది? లేదమ్మా, చీకటి పడితే ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మరి భయం కింద ఉంటుందండి. మళ్ళీ ఏ పిల్లలు ఎలా వెళ్తే ఏం చేసేస్తారన్న భయం. వయసులో పిల్లలు, చదువుకునే పిల్లలు ఒకవేళ పనులకి వెళ్ళి రాత్రులు 8, 9 వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేసేస్తారో ఏం చేస్తారో ఆడు చేశాడు, ఆడిని ఏం చేశారు ఇటు మమ్మల్ని జనాకి అన్ని పరిస్థితుల్లో ఉండేలాగా ఉందండి బాబు ఇక్కడ. అందుకని మాకు రక్షణ కల్పితే పిల్లల గురించికి పిల్లలు బెంగలెట్టుకుని ఇళ్ళల్లో ఉన్నారు. ఆ పిల్లలతో చదువుకునే పిల్లలు, ఆ పిల్లలు కానీ ఎంత మంచి పిల్లలు కూడా బంగారు ఒక ఎత్తు, పిల్లలు ఒక ఎత్తును.
అతని గురించి మేము నిన్నటి నుంచి పోరాడేది ఏంటంటే ఇప్పుడు మాకు కూడా భద్రత కావాలని కల్పించాలని కోరుకుంటున్నామండి పోలీసు వారిని. ఏంటంటే ఇప్పుడు ఈదులు కూడా లైట్లు సరిగ్గా లేవండి. సీసీ కెమెరాలు మెయిన్ సీసీ కెమెరాలు కావాలండి మాకు. ఇప్పుడు ఏంటంటే మా భర్తలు కూడా ఉద్యోగాల చేతకి వెళ్తారండి, మేము కూడా బిడ్డలు వేసుకుని పడుకుంటున్నామండి, సంటి బిడ్డలు వేసుకుని. ఇప్పుడు మెయిన్ లైట్లు కావాలండి, మాకు కెమెరాలు కావాలి. మేము కోరుతున్నది ఏంటంటే మొత్తం ప్రభుత్వాన్ని పోలీసుల్ని మేము కోరుకున్నది ఏంటంటే మాకు కూడా భద్రత కల్పించమని కోరుకుంటున్నామండి. పోలీసు వాళ్ళు కూడా మాకు రక్షణగా ఉండాలండి, మాకు సెక్యూరిటీ. నైట్ టైంలో పోలీసులు ఎప్పుడైనా వస్తుంటారా ఇలాగ తిరుగుతారు? లేదండి ఇప్పుడు ఈ జరిగిన మూలను తిరుగుతున్నారండి, లేకపోతే పోలీసు వాళ్ళు గట్రా ఎవ్వరూ వస్తుంది అది లేదండి. ఇప్పుడు మాకు పోలీసు వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉండాలండి మెయిన్, అంతే సార్. ముగ్గురు సావది ఎవరు చేశారండి? ఎవరన్నా వచ్చాలని ఎవరన్నా సంప్రదించారండి? మేము కూళ్ళు కుమ్ములు లేకుండా మేము అలా చచ్చిపోయి భయపడిపోయి వణికేస్తున్నామండి మేము ఇక్కడ. ఎవరైనా ఇక్కడ ఏముందండి, అంత ధైర్యంగా చంపాడంటే సంటి పిల్లలండి వాళ్ళు. ఆ మనిషికి పెద్దోళ్ళకి ఏం జరిగింది మాకు అనవసరం. సంటి పిల్లల్ని చంపుతాం అన్నది అది చాలా బాధాకరం విషయం అండి అది. ఎవరో కౌన్సిలర్లు వచ్చారా, ఎవరైనా తెలుగుదేశం నాయకులు వచ్చారా? ఎవరో ఇక్కడ ఆశ్రయించడానికి ఎవరో రాలేదండి సార్. మరి మీరు ఏం చేస్తారన్నదే మాకు తెలియదు. అతను మాత్రం చాలా చర్యలు తీసుకోవాలి, చంపాలి అంతే. అంతే అండి. మాట్లాడు ఇక్కడ ఎలా జరిగినా సరే ఎమ్మెల్యే అన్న పట్టించుకున్నారా సార్? ముగ్గురిని హత్య చేశారంటే ఈ కాలనీలోని మరి అలా ఎంత ధైర్యంగా చేసిపోయాడండి. మరి ఇంత జనంలోను మరి అతను వచ్చి కొంచెం పట్టించుకోవాలి కదండి. పెద్దలు అన్న వాళ్ళు అన్నా ఎవరైనా సరే ఇక్కడ ఇలా జరిగిందని కొంచెం పట్టించుకుని మాట్లాడాలి కదా సార్. మరి అలా వదిలేశారు, ఎవరి కాళ్ళు వదిలేశారు. ఇవాళ వాళ్ళ ముగ్గురు అయ్యారండి, రేపొద్దున ఇంకొకరు అవుతారు. మరి పట్టించుకుని మాట్లాడాలి కదా సార్. మరి ఏ ఎమ్మెల్యే వచ్చి అడిగారు సార్? ఇక్కడ ముగ్గురిని చంపేసిపోయాడు. ఒకరు వచ్చి అడిగారు ఏంటండి ఈ పేటలోకి? ఏ కౌన్సిలర్ రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎవ్వరూ రాలేదు, ఎవరో పట్టించుకోలేదండి ఇక్కడ. మరి ఇవాళ ఇది జరిగితే రేపు పొద్దున ఇంకోటి అవుతుందండి, ఇది పట్టించుకోకపోతేనే. మరి అవి చర్యలు తీసుకోవాలి కదా సార్ ఎవరైనానే. గౌరవమైన పని. ముగ్గురు పిల్లలు ముగ్గురు వచ్చాయంటే మాట్లాడండి. ముగ్గురు చంపేశాడు. ముగ్గురు చంపేస్తే ఒక నాయకుడు కూడా రాలేదండి. ఒక రాజకీయ నాయకుడు టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ కానీ ఎవరు కూడా రాలేదండి. ఒక నాయకుడు కూడా రాలేదండి. అంత గౌరవం పోయిందండి పేట. ఓట్లకి అయితే మాత్రం వచ్చేస్తున్నారు పొలం దండుకోవడానికి. లేకపోతే కొబ్బరిగా కొట్టి రా అంటే వచ్చేస్తున్నారు కొబ్బరిగా కొట్టడానికి. అది మంచి పని ఏంటి సార్? ఇలా పిల్లలకి ఏదో న్యాయం చేయాలండి. ఎలా కొట్టి చంపాడు అలా చేయాలి. వాళ్ళని కూడా చంపిన వాళ్ళు ఎవరన్నా సరే అండి మాకు చూపించి వాళ్ళ తల్లుల్ని పిల్లల్ని ఎంత ఉసిరు పెట్టారో అలా చేయాలండి. అది ఎంత వాళ్ళిద్దరికి ఏమంటే వండియండి సార్. సంటి పిల్లల్ని చంపుతూ బాధాకరం ఇష్టం అది. అది ఎవడ పిల్లలన్నా ఒకటే అండి. వాళ్ళు ఈ రథం కాదు, ఏళ్ళు ఈ రథం కాదు. అవతల పేటలు వచ్చి అవతల పేటలు చంపాడు. ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఎందుకు చంపాడు ఏంటి ఇసుమ ఏంటి కూడా ఎవరు అడగలేదండి. అది మీరు మాత్రం ఆ కౌన్సిలర్ గారైనా సరే చెప్పారండి ఏమన్నానా? ఏం చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. ఏ ఎమ్మెల్యే ఎవరు వచ్చారు? ఎవరన్నా రాజకీయవేత్తలు వచ్చి పని అని చేశారండి ఎవరైనా? మహిళలందరూ కూడా ఈ యొక్క సీతారామ కాలనీకి సంబంధించిన మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చీకట పడితే భయం భ్రాంతులు గురవుతున్నాం. అలాగే మాకు సంబంధించినటువంటి భర్తలు కూడా ఉద్యోగానికి వెళ్ళి బయటికి రావచ్చు, ఏదో కూలీ నాలి చేసుకుని అర్ధరాత్రి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. చిన్నపిల్లలు ఏదైతే అల్లారు ముద్దుగా తిరిగే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిస్సి, అలాగే ఎవరైతే ప్రైజ్ ఉన్నారో ఇద్దరు కూడా చాలా స్కూల్కి వెళ్ళి రావడం, అలాగే ఈదులో తిరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కళ్ళలోనే ఆడుతున్నట్టుగా అందరూ కూడా ఇక్కడంతా బాధతో చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఘటన జరిగి ఇన్ని రోజులైనా సరే ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని పరామర్శించలేదని, అలాగే మాకైతే సరైన రక్షణ కూడా లేదు, ప్రతి ఒక్కరు కూడా రక్షణ కల్పించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి సీతారామ కాలనీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అదైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తనకు జరిగింది, తమ పిల్లలతో పాటు ఆ విధంగా అతి దారుణంగా చేశారు. కానీ రేపు పొద్దున్న ఇంకొకరు ఈ విధంగా ప్రవహిస్తారు కాబట్టి ఎవరో ఈ విషయాన్ని జరిగినటువంటి ఘటనపై సరైన శిక్ష పడాలంటూ కూడా ఈ యొక్క కాలనీ వాసులు అయితే కోరుతున్నారు. అలాగే ఈ ఘటనపై ఎంతో అక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చీకట పడితే భయంగా ఉంటుంది, కనీసం ఇక్కడ పోలీసులు కానీ ఈ లైటింగ్ వ్యవస్థ కూడా అన్నీ కూడా మెరుగుపరచాలంటూ కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ ఘటన చేసిన వారిని అయితే ఎంతటి వారినైనా సరే సరైన శిక్ష పడాలంటూ కూడా ఇక్కడ స్థానిక మహిళలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క సీతారామ కాలనీ నుంచి.